హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. చాలామంది స్టూడెంట్స్ ఏపీడిఎస్సి ఏపీడిఎస్సి 2025లో ఇప్పుడు ప్రాసెస్ కూడా కంప్లీట్ అవ్వబోతుంది కదా. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే డిఎస్సిలో ఇంగ్లీష్లో మంచి మార్క్స్ తెచ్చుకోలేక హెచ్జిటి గురించి మాట్లాడుతున్నాను నేను. హెచ్జిటి కానీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా. సో ఇంగ్లీష్లో మంచి మార్క్స్ తెచ్చుకోలేక జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అండి. సో వాళ్ళ కోసం నేనేంటంటే మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మీకు ఈ వీడియోని ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి. ఓకేనా. సో హెచ్జిటి ఎగ్జామ్ June 18th షిఫ్ట్ 1. ఓకేనా. షిఫ్ట్ 1లో అడిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోలో చేయబోతున్నానండి. 2025లో ఈ సంవత్సరం June 18th రోజు జరిగిన షిఫ్ట్ 1లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్త చూడండి. ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంటే అండి. సో ఏపీడిఎస్సి నెక్స్ట్ ఇయర్లో మనకు ఉండబోతుంది. అదేవిధంగా టెట్ కూడా మనకు ఈ ఇయర్లో ఎండింగ్లో ఉండబోతుందని సమాచారం వచ్చింది. కాబట్టి దానికోసం మీరేంటంటే ఇప్పటి నుంచే ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ప్రిపేర్ అవ్వండి. రైట్. ఈ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు మీకు చూడండి స్టూడెంట్స్, ఎంతోమంది స్టూడెంట్స్ ఓకేనా మన యాప్ తీసుకొని బెస్ట్ మార్క్స్ సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అండి. మీరు యాప్ డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి కోర్సెస్ కోర్సెస్ ఉంటాయి ఏపీ సంబంధించి. ఓకేనా. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి. ఫ్రీ డెమో క్లాసులు విని నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఒకవేళ బుక్ కావాలనుకుంటే బుక్ కూడా తీసుకోవచ్చు అనమాట. మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. బైలింగ్ వల్ల ఉంటుంది బుక్, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి, కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇది టెట్, డిఎస్సి, సిటెట్, జేఎల్, డిఎల్ అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. బుక్ కాస్ట్ వచ్చేసి 350 పడుతుంది అండి మన దగ్గర తీసుకుంటే. యాప్లో బుక్ చేసుకోండి, లేదంటే బుక్ స్టాల్లో తీసుకోండి. ఓకేనా. లైట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అసలు మీరు ఎంత సింపుల్ క్వశ్చన్స్ వచ్చాయో తెలుసా ఏపీడిఎస్సి ఇంగ్లీష్లో? చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి. ఎట్లా మిస్ చేసుకున్నారో అసలు నాకే అర్థం కావట్లేదు. ఓకేనా. చూడండి ఇక్కడ చూడండి. వాట్ ఏ డెలిషియస్ మీల్ సెంటెన్స్ ఇచ్చాడు. వాట్ ఏ డెలిషియస్ మీల్ అనే సెంటెన్స్ ఇచ్చాడు. ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చింది కాబట్టి ఇది ఏ సెంటెన్స్ అండి? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. అయితే ఇక్కడ ఏమంటుందంటే చూస్ ద డిక్లరేటివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్ బిలో. దానికి డిక్లరేటివ్ సెంటెన్స్ అడుగుతుండండి. ఎంత సింపుల్ క్వశ్చన్ అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా అసెప్టివ్ సెంటెన్స్ అన్నా సేమ్ అండి. డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా అసెప్టివ్ సెంటెన్స్ అన్నా సేమ్. సో డిక్లరేటివ్ సెంటెన్సెస్, అసెప్టివ్ సెంటెన్సెస్ వేటి గురించి మాట్లాడతాయంటే స్టేట్మెంట్స్ గురించి మాట్లాడతాయి, ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడతాయి. అవి ఎప్పుడైనా సరే ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. డిక్లరేటివ్ సెంటెన్సెస్ అన్నా అసెప్టివ్ సెంటెన్సెస్ అన్నా ఒకటే, అవి ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతాయి. ఆప్షన్స్లో దీన్ని క్వశ్చన్ మార్క్ ఇచ్చిన ఆన్సర్ కాదు, క్వశ్చన్ మార్క్ ఇచ్చిన ఆన్సర్ కాదు, క్వశ్చన్ మార్క్ ఇచ్చిన ఆన్సర్ కాదు, మిగిలింది ఏంది ఇక్కడ? ఇదే ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ క్వశ్చన్ అండి ఇది. హాఫ్ మార్క్ తోటి జాబ్ పోగొట్టుకున్నారు కదా, 1 మార్క్ తోటి జాబ్ పోగొట్టుకున్నారు కదా. మరి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసి ఉంటే రాకపోయేదా? ప్రతి క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు ఇంగ్లీష్లో. కాన్సెప్ట్స్ ఉంటాయి అక్కడ, కాన్సెప్ట్స్ నేర్చుకుంటే చాలు. నెక్స్ట్ క్వశ్చన్, దే విల్ అటెండ్ ద కాన్ఫరెన్స్. చూడండి. సో నెగిటివ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది అన్ని మన బుక్లో, బుక్ ఓపెన్ చేసి చూడండి, మన బుక్ నోట్స్ ఓపెన్ చేసి చూడండి, మన కోర్స్ ఓపెన్ చేసి చూడండి. ఇది సింపుల్గా ఉంటుంది అందులో. ఓకే. ఏమడుతుండు? దే విల్ అటెండ్ ద కాన్ఫరెన్స్. నెగిటివ్ క్వశ్చన్ అంటుండు. క్వశ్చన్ అంటే క్వశ్చన్ మార్క్ ఉండాలి, ఉంది. నెగిటివ్ ఉండాలంటే నాట్ ఉండాలి, ఉన్నాయి నాటులు. మరి ఇక్కడ చూడండి అందరూ నెగిటివ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ అడుగుతుండు. మరి నెగిటివ్ ఇంటరోగేటివ్ అంటే మీకు ఏమని చెప్పాను? ఓకేనా. 4 ఫార్మ్స్ అని చెప్పానా లేదా? ప్రతి టెన్స్లో వెళ్ళి వెతకండి, చూడండి. అక్కడ ప్రతి టెన్స్కి 4 ఫార్మ్స్ ఉంటాయి. పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ ఇంటరోగేటివ్, నెగిటివ్ ఇంటరోగేటివ్. రైట్. కాబట్టి ఇక్కడ సో ఇది సింపుల్ ఫీచర్లో ఉంది కదా. విల్ అన్నాడు కదా, విల్ అనేది ఏముంటుంది మనకు? విల్ నాటో ఓంటో అవుతుంది. కాబట్టి విల్లుతోటి నాట్ ఉండాలి. విల్లుతోటి నాట్ ఉండాలంటే డూ ఉంది ఆన్సర్ కాదు, డిడ్ ఉంది ఆన్సర్ కాదు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. విల్ దే నాట్ ఉంది, వోంట్ దే నాట్ ఉంది. చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను నాట్ పెట్టినాక మళ్ళీ ఇక్కడ నాట్ ఎందుకు? రాంగ్ అది. కాబట్టి ఇది మనకు రాంగ్. సో ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో దే విల్ అటెండ్ ద కాన్ఫరెన్స్ అంటే మనకు నెగిటివ్ ఏమవుతుందండి? దే విల్ నాట్ అటెండ్ ద కాన్ఫరెన్స్. దాన్ని దే వోంట్ అటెండ్ ద కాన్ఫరెన్స్ అంటాం. సో విల్ దే అటెండ్ ద కాన్ఫరెన్స్, వోంట్ దే అటెండ్ ద కాన్ఫరెన్స్ అనొచ్చు. చూడండి 2 ఉంటాయి దానికి ఆన్సర్లు. వోంట్ దే అటెండ్ ద కాన్ఫరెన్స్. మీకు చెప్పాను సబ్జెక్ట్ ముందు ఎప్పుడైనా సరే ఒకటే వర్డ్ ఉండాలి అని చెప్పాను. చూడండి వోంట్ దే అటెండ్ ద కాన్ఫరెన్స్ అని రాయొచ్చు. లేకపోతే వోంట్ దే కాకుండా విల్ నాట్ని స్ప్లిట్ చేసి రాయాలనుకోండి, అప్పుడు నాట్ అవతలికి పోతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ముందు ఎప్పుడైనా సరే
ఒకటే వర్డ్ ఉండాలి. సో విల్ దే నాట్ అటెండ్ ద కాన్ఫరెన్స్. ఇది ఎంత క్లియర్గా చెప్పాను నేను, అయినా సరే మీరు ఇవి చేయలేకపోయారు. చూడండి, వాళ్ళు చూసిన వాళ్ళు చేశారండి, చాలామంది మంచి స్కోర్ తెచ్చుకున్నారు, కానీ చూడండి వాళ్ళు. సో విల్ దే నాట్ అటెండ్ ద కాన్ఫరెన్స్. ఎంత సింపుల్ క్వశ్చన్ ఇది. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, అంతే. ఓకేనా, చూడండి ఇక్కడ చూస్ ద అడ్జెక్టివ్ ఇన్ పాజిటివ్ డిగ్రీ ఫ్రమ్ ద ఫాలోయింగ్. పాజిటివ్ డిగ్రీ అట చెప్పాను కదా మీకు ఆల్రెడీ. అడ్జెక్టివ్స్ ఎన్ని డిగ్రీస్లో ఉంటాయి? 3 డిగ్రీస్లో ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపరేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనా, చూడండి చెప్పండి, మనకు కంపరేటివ్ డిగ్రీస్ ఎట్లా వస్తాయండి? ఈఆర్ యాడ్ చేస్తే కంపరేటివ్ డిగ్రీస్ వస్తాయి, ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీస్ వస్తాయి. లేకపోతే మోర్ యాడ్ చేస్తే కంపరేటివ్ డిగ్రీస్ వస్తాయి, మోస్ట్ యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీస్ వస్తాయి. మరే టాలర్, టాలర్ అనేది ఏ డిగ్రీ? కంపరేటివ్ డిగ్రీ. టాల్, టాలర్, టాలర్స్ట్. ఓకేనా, నెక్స్ట్ వర్స్ట్ అనేది ఏంటిది? సూపర్లేటివ్ డిగ్రీ ఇది. బ్యాడ్, వర్స్, వర్స్ట్. నెక్స్ట్ షార్టర్ అనేది ఏంటిది? కంపరేటివ్ డిగ్రీ. షార్ట్, షార్టర్, షార్టెస్ట్. మరి అప్పుడు ఈ 3 మనకు పాజిటివ్ డిగ్రీసా? కాదు. క్లియర్ అని ఉంది చూడండి, క్లియర్. ఓకేనా, క్లియరర్. ఓకేనా, నెక్స్ట్ క్లియరెస్ట్ అంటాం. క్లియర్, క్లియరర్, క్లియరెస్ట్ అంటాం. సో మనకు క్లియర్ అనేది పాజిటివ్ డిగ్రీ కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ ఈ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. నో బడీ కెన్ బి పర్ఫెక్ట్ ఇన్ ఎనీథింగ్. ఓకేనా, ఎందులో కూడా ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు అని, ప్రతి దాంట్లో ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు అని సింపుల్గా. ద వర్డ్ నో బడీ ఈజ్ చెప్పానా చెప్పలేదా మీకు? ఎన్నిసార్లు చూడండి. ప్రొనౌన్స్లో టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ చూసుకోండి అని చెప్పాను. ఓకేనా, సో నో బడీ కానీ, సంబడి కానీ, ఎనీబడి కానీ, ఓకేనా, నో వన్ కానీ, సమ్ వన్ కానీ, ఎనీ వన్ కానీ. ఓకేనా, ఇవి ఏమవుతాయి చెప్పండి మనకి? ఏమవుతాయి మనకు? ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఏమవుతాయి మనకు? ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అవుతాయి. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, అంతే. డైరెక్ట్ క్వశ్చన్స్ అవన్నీ. ఓకేనా, సో రెసిప్రోకల్ ప్రొనౌన్ అవుతుందా? రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటే ఏముంటాయండి? ఈచ్ అదర్, వన్ అండ్ అదర్ అంటాం. ఓకేనా, అది మనకి ఇండిపెండెంట్ కూడా కాదు. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటివండి? దిస్, దట్, దీస్, దోస్. ఇవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కాదు. మనకు ఆన్సర్ ఏంటిది? ఇండెఫినెట్ ప్రొనౌన్. అది డైరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. దే డాష్ ఫర్ ద బస్ వెన్ ద యాక్సిడెంట్ హ్యాపెండ్. మీకు చెప్పాను, ఎంత క్లియర్గా అంటే అంత క్లియర్గా చెప్పాను. ఓపెన్ చేసి చూడండి వెళ్ళి. మన యాప్లో చూడండి, మన యాప్లో కూడా నోట్స్ పీడిఎఫ్లు పెట్టాను కదా, అందులో కూడా ఉంటుంది. మన బుక్లో చూడండి కావాల్సి ఉంటే. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ జరగక ముందుకే కదా మన బుక్ రిలీజ్ చేసింది. బుక్లో చూడండి ఇది ఉందా లేదా ఈ కాన్సెప్ట్ అందులో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో దే డాష్ ఫర్ ద బస్ వెన్ ద యాక్సిడెంట్ హ్యాపెండ్. వెన్నుతో పక్కన ఏమొచ్చింది? ఇక్కడ సింపుల్ పాస్ట్ వచ్చింది. మరి వెన్ను పక్కన సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు వెన్ను వైల్ కాంబినేషన్ చెప్పాను కదా. వెన్ను పక్కన సింపుల్ పాస్ట్ వస్తే ఇక్కడ మనకి ఏదో ఒక పాస్ట్ సెంటెన్సే ఉండాలి కదా. మరి పాస్ట్ సెంటెన్స్ ఉండాలి కాబట్టి ఆర్ వెయిటింగ్ అనేది ఏంటిది? ప్రెజెంట్, ఆన్సర్ కాదు. వెయిట్ అనేది ఏంటిది? ప్రెజెంట్, ఆన్సర్ కాదు. హ్యాడ్ బీన్ వెయిట్ అంటామా? హ్యాడ్ బీన్ వెయిటింగ్ అనొచ్చు, వెయిట్ అంటామా? అనకూడదు. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. సో మిగిలింది ఏంది అక్కడ? దేవర్ వెయిటింగ్ ఫర్ ద బస్ వెన్ ద యాక్సిడెంట్ హ్యాపెండ్. యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు అని బస్ కోసం. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ ఇది. చూడండి, యాక్సిడెంట్ జరగడం పాస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు వెయిట్ చేయడం కూడా పాస్ట్లోనే ఉండాలి కదా. ఈ 2 ప్రజెంట్ ఆప్షన్స్, ఇది ఆన్సర్ కాదు. ఇది 2 పాస్ట్ ఆప్షన్సే, కానీ ఇది మనకు ప్రాపర్ ఇవ్వలేడు, ఇది పోయింది. మిగిలింది ఏంది ఇక్కడ? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, అంతే. ఓకేనా, నెక్స్ట్ 6th క్వశ్చన్. డ్యూరింగ్ హిస్ ఫ్రీ టైం, అతని ఫ్రీ టైంలో మైకేల్ డాష్ వుడ్ వర్కింగ్, క్రాఫ్టింగ్ ఇంట్రికేట్ ఫర్నిచర్ పీసెస్ ఫ్రమ్ రిక్లైమ్డ్ మెటీరియల్స్. ఇప్పుడు దీంట్లో ఏం ఫిల్ చేస్తారు? డ్యూరింగ్ హిస్ ఫ్రీ టైం మైకేల్ ఎంజాయింగ్. డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ మనం ఇక్కడ ఇట్లా V4 వాడతామా? వాడడం, తీసేయండి. విల్ బీ ఎంజాయ్ అంటామా? విల్ బీ ఎంజాయింగ్ అనొచ్చు, లేకపోతే విల్ బీ ఎంజాయిడ్ అనొచ్చు. బీ ఫామ్ పక్కన ఎప్పుడైనా సరే V3 అన్న రావచ్చు, V4 అన్న రావచ్చు, కానీ V1 రావద్దు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో డ్యూరింగ్ హిస్ ఫ్రీ టైం మైకేల్ ఈజ్ ఎంజాయింగ్ ఉంది, మైకేల్ ఎంజాయ్స్ ఉంది. మరి ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్లో చెప్పడానికి ఏదన్నా రెఫరెన్స్ కీవర్డ్ ఉందా? లేదు. కాబట్టి ఇది జనరల్గా అతని యొక్క హ్యాబిట్ అన్నమాట అది. కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్లో తీసుకుంటాం. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఎలాంటి కీవర్డ్ ఇవ్వలేడు అనుకోండి, దాన్ని అతని యొక్క పర్సనల్ హ్యాబిట్ లాగా తీసుకోండి. మనము హ్యాబిట్స్ని, ఓకేనా, డైలీ చేసే యాక్షన్స్ని, హ్యాబిట్స్ని ఎందులో రాస్తామండి? సింపుల్ ప్రెజెంట్లోనే రాసేది. కాబట్టి మైకేల్ ఎంజాయ్స్, సబ్జెక్ట్ ప్లస్ V1కి ఎస్ కూడా ఉంటుంది. ఎందుకంటే మైకేల్ అంటే సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ కదా, హీ కదా. కాబట్టి సబ్జెక్ట్ వెర్బ్కి ఎస్ అనేది ఉంటుంది. ఎంత సింపుల్ క్వశ్చన్ ఇది మరి. ఓకేనా, నెక్స్ట్ ఇది కూడా చెప్పాను మీకు. ఓకేనా, ఇది కూడా చెప్పాను. ఐ వాజ్ కంప్లీట్లీ బ్లైండ్ డాష్ హర్ ఫాల్స్, టు హర్ ఫాల్స్. అంటే
ఆ ఫాల్స్ నేను పట్టించుకోను అని, రికగ్నైజ్ చెయ్యను అని మీనింగ్ అక్కడ. సో బ్లైండ్ టు అంటే మీనింగ్ ఏంటంటే రికగ్నైజ్ చేయకపోవడం, ఇగ్నోర్ చేయడం అంటూ ఉంటాం. కాబట్టి ఇది కూడా మీకు నేను ఏదో సెట్లు చెప్పాను అనుకుంటా, ప్రాక్టీస్ సెట్స్ ఇచ్చాను కదా, ఆ సెట్లు చెప్పాను. ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, షీ ర్యాన్ టువర్డ్స్ ద పోలీస్ స్టేషన్. చెప్పండి అందరూ, దీనికి ఆన్సర్ చెప్పండి. సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. షీ ర్యాన్ టువర్డ్స్ ద పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్ వైపు ఆమె పరిగెత్తింది అని. మరే ఇన్ ద సెంటెన్స్ టువర్డ్స్ ఇండికేట్స్, టువర్డ్స్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అండి? డైరెక్షన్నా, మేనర్నా, పర్పస్నా, మెథడ్నా, దేన్ని ఇండికేట్ చేస్తుంది? సో పోలీస్ స్టేషన్ వైపు అంటే ఆ డైరెక్షన్లోనే కదా, ఆ వైపే కదా, కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది డైరెక్షన్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, అంతే. ఓకేనా? చూస్ ద వర్డ్ విత్ ఏ సైలెంట్ టీ. ఇదైతే డైరెక్ట్ క్వశ్చన్. టైట్లో టీ బలుకుతాం, క్యాజిల్లో టీ బలకం, ఫాస్ట్ వాటర్ అన్నప్పుడు టీ అయితే బలుకుతాం కదా, ఇక్కడ క్యాజిల్లో బలకం, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇది సింపుల్ క్వశ్చనే, చూసిన వర్డ్స్ ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్, చూస్ ద వర్డ్ దట్ కమ్స్ ఆఫ్టర్ ద వర్డ్ డాగ్ వెన్ ద వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇది కొంచెం ఆలోచించి చేయాల్సిన ఆన్సర్ అనమాట. చూడండి, వర్డ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అరేంజ్ చేసినప్పుడు, సో డాగ్ తర్వాత వచ్చే వర్డ్ ఏంటిది అంటుండు. డాగ్ తర్వాత మళ్ళీ డీ వస్తుందా? చెప్పండి అందరు నాకు. ఓ తర్వాత మళ్ళీ ఈ వస్తుందా? రాదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. డాగ్ తర్వాత డి తర్వాత సి వస్తుందా? రాదు, ఆన్సర్ కాదు, తీసేయండి. డన్ ఉంది, డాట్ ఉంది. సో డాగ్ తర్వాత ఫస్ట్ ఏది వస్తుంది? డిఓ. టీ వస్తుందా ఫస్ట్? ఎన్ వస్తుందా? ఎన్ వస్తుంది, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, అంతే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఉమెన్ ఆర్ క్లెవరర్ దాన్ డాష్ మెన్. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూడండి. ఉమెన్ అంటే సింగులరా ప్లూరలా? నౌన్స్ టాపిక్లో చెప్పాను, ఉమెన్ అంటే సింగులర్, ఉమెన్ అంటే ప్లూరల్. మ్యాన్ అంటే సింగులర్, మెన్ అంటే ప్లూరల్. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఉమెన్ ఆర్ క్లెవరర్ దాన్ మెన్ అన్నాడు, ఇక్కడ డాష్ డాష్ ఇచ్చాడు. అయితే మీకు ఒకటి చెప్పాను, ఏ కానీ యాన్ కానీ, ఏ అన్నా యాన్ అన్నా మీనింగ్ ఏంటి? ఒక అంటూ ఉంటాం. కాబట్టి ఏ బాయ్ అనొచ్చు, ఏ బాయ్స్ అంటామా అనం, ఎందుకంటే ఒక అబ్బాయి అంటాం, ఒక అబ్బాయిలు అంటామా అనం. అండ్ యాపిల్ అనొచ్చు, అండ్ యాపిల్స్ అంటామా అనం, ఎందుకంటే ఏ అని అంటే ఒక, కాబట్టి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనాలి. సో ఏ అని పక్కన ఎప్పుడైనా సరే సింగులర్ నౌనే రావాలి, ఏ అని పక్కన సింగులర్ నౌనే రావాలి. ఇప్పుడు ఈ రెండు ప్లూరల్ నౌన్సే కాబట్టి ఏ అన్లు అయితే తప్పే కదా, బట్ ఇక్కడ ఏముంది ఆన్సర్ కాదు, ఏముంది ఆన్సర్ కాదు, తీసి పడేసిన అంతే. 2 ఆప్షన్స్ పోయినాయి, చిన్న కాన్సెప్ట్ తోటి 2 ఆప్షన్స్ పోయినాయి, అంటే 50 వచ్చినట్టా రాదా? అది అట్లా మీకు ఏదో లాజిక్ అప్లై చేస్తూ ఉండాలి. నెక్స్ట్, ద ఉమెన్ ఆర్, సెకండ్ ఆప్షన్ 4th ఆప్షన్ ఉన్నాయి. ద ఉమెన్ ఆర్ క్లెవరర్ దాన్ డాష్ మెన్, ద మెన్ నో ఆర్టికల్స్ ఆర్ నీడెడ్. సో ఆన్సర్ ఏమొస్తుందంటే నో ఆర్టికల్స్ ఆర్ నీడెడ్. ఎందుకంటే ఇక్కడ మీకు ఏమన్నా పర్టికులర్ సెన్స్ కనిపిస్తుందా? ఆ ఉమెన్ ఆ మెన్ కంటే క్లెవరు, ఆ కొంతమంది ఉమెన్ ఉన్నారు కదా, ఆ ఉమెన్, ఓకేనా, ఆ మహిళలు ఆ మెన్ కంటే క్లెవరర్ అని చెప్తున్నాడు అనమాట అక్కడ. సో జనరల్గా మనం ఇది జనరల్ స్టేట్మెంట్ లాగా తీసుకుంటామండి. జనరల్గా సో మహిళలు, ఓకేనా, సో ఉమెన్ అనే వాళ్ళు మెన్ కంటే క్లెవర్గా ఉంటారు, అది జనరల్ స్టేట్మెంట్. కాబట్టి సో డాష్ ఉమెన్ ఆర్ క్లెవరర్ దాన్ డాష్ మెన్. మీకు చెప్పాను ఆల్రెడీ, ఎప్పుడైనా సరే ఉమెన్ మెన్ అనే వర్డ్స్ వచ్చినప్పుడు ఆర్టికల్స్ చూడండి, కాన్సెప్ట్ ఉంది. ఉమెన్ మెన్ వచ్చినప్పుడు జనరల్గా మాట్లాడేటప్పుడు, పర్టికులర్గా మాట్లాడేటప్పుడు ఏమో దా వాడాలి, జనరల్గా మాట్లాడేటప్పుడు మాత్రం మనం ఎప్పుడైనా సరే ఇక్కడ నో ఆర్టికల్స్. మ్యాన్ ఈజ్ మోటల్ అన్నాం అనుకోండి, మ్యాన్ ఈజ్ మోటల్ అన్నప్పుడు డాష్ మ్యాన్ ఈజ్ మోటల్ అన్నప్పుడు నో ఆర్టికల్ అనమాట. మనిషి చనిపోతాడు, జనరల్గా అందరికీ వర్తించేది, కాబట్టి ఇది జనరల్ స్టేట్మెంట్ కాబట్టి నో ఆర్టికల్స్ నీడెడ్. నెక్స్ట్, ఐ బాట్ హాఫ్ డాష్ డజన్ మ్యాంగోస్. చెప్పండి, ఎంత సింపుల్ ఇది తెలుసా? ఇప్పుడు మీరు హాఫ్ ద అవర్ అంటామా, హాఫ్ ఎన్ అవర్ అంటామా? హాఫ్ ఎన్ అవర్ అంటాం. అట్లనే ఇది అవర్ బదులు ఏముంది ఇక్కడ? డజన్ ఉంది. సో అవర్ కాబట్టి యాన్ వచ్చింది, డజన్ కాబట్టి ఏమొస్తుంది? ఏ వస్తుంది, హాఫ్ ఏ డజన్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇది కూడా చెప్పాను మీకు ప్రాక్టీస్ సెట్లో, ఇది కూడా ఒకసారి వచ్చింది చెప్పాను, ఓకేనా. హాఫ్ ఎన్ అవర్, హాఫ్ ఏ డజన్ అట్లా తీసుకుంటూ వెళ్తాం, రైట్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇవే అండి 12 క్వశ్చన్స్ మొత్తం, ఓకేనా. సో టోటల్గా 12 క్వశ్చన్స్ అనమాట. ఓకే, 12 క్వశ్చన్స్. ఇంకేమైనా ఉన్నాయేమో మరి గ్రామర్ సంబంధించింది 12 క్వశ్చన్స్ అయితే చూశాను నేను, ఇవి మీకు సాల్వ్ చేశాను. అర్థమైందా? క్వశ్చన్స్ ఎట్లున్నాయో చూసారా? అది ఇవి మీకు ప్రీవియస్లో డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్స్ అండి. మరి ఇప్పుడు చెప్పండి, మీరు 1 మార్క్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, 1 మార్క్ తోటి పోయిన వాళ్ళు ఉన్నారు కదా. చూడండి, చదివే వాళ్ళకు 1 మార్క్ తోటి పోయేది అక్కడ,
ప్రతి మార్క్ మనకి ఇంపార్టెంటే డిఎస్సిలో. మరి ఎట్లా వదులుకున్నారు మీరు? ఎంత సింపుల్ క్వశ్చన్స్ వచ్చాయండి మీకు ఇంగ్లీష్లో. కాబట్టి మీరు ఇదే లెవెల్లో బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకున్నారు అంటే జాబ్ వస్తుంది డిఎస్సిలో తప్పకుండా. ఓకేనా? కాబట్టి నేనేమంటున్నానంటే సరే అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పటి నుంచి అయినా సరే మళ్ళీ మనకు ఎట్లాగూ ఎవ్రీ ఇయర్ డిఎస్సి అంటున్నారు కాబట్టి ఏపీలో, సరే ఎవ్రీ ఇయర్ కాకపోయినా సరే మన నెక్స్ట్ అయితే కంపల్సరీ డిఎస్సి అయితే ఉంటుంది కదా, టెట్ అయితే ఉంటుంది కాబట్టి ఒక్క మార్కు కూడా మిస్ కాకుండా ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ఇంగ్లీష్ ఎట్లా అంటే ఒక్క మార్క్ కూడా మిస్ కావద్దు ఇంగ్లీష్లో, అట్లా ప్రిపేర్ అవ్వాలి. గ్రామర్ మొత్తం గ్రిప్ తెచ్చుకోవాలి. మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా సంబంధమే లేదు. ఓకేనా? ఈజీగా నేర్చుకోవచ్చు మీరు గ్రామర్ని కరెక్ట్ చదివితే, రైట్? అందుకోసం నేను చెప్తున్నా కదా, జెన్యున్గా చెప్తున్నాను కదా, మన స్టూడెంట్స్ బెస్ట్ మార్క్స్ తెచ్చుకున్నారండి. ఎంతోమంది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయ్యారు అండి. ఓకేనా? కాబట్టి మీకు కనుక డిఎస్సిలో ఈసారి జాబ్ రావాలంటే ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ కావాలంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో మీకు ఈ కోర్సెస్ ఉంటాయి, రైట్? 3 months కోర్స్ ఉంటుంది, 6 months కోర్స్ ఉంటుంది. 3 monthsకి ఏమో 300 వరకు 380 పడుతుంది, మొత్తం 318. 6 months అయితే 420 రూపాయల వరకు పడుతుంది అండి మొత్తం కలిపి ఛార్జెస్ తోటి. తీసుకొని కోర్సు చూడండి. మై కోర్సెస్లో మీకు అది ఉంటుంది. సో మీకు టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఓకేనా? నెక్స్ట్ బుక్ కావాలనుకుంటే బుక్ తీసుకోండి. ఓకేనా? మీరు బుక్ మన యాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా బయట బుక్ స్టాల్స్లో అడిగినా కానీ వీళ్ళు ఇస్తారు, లేకపోతే తెప్పించుకోండి, బుక్ స్టాల్స్కి తెప్పిస్తారు. ఓకే? లేదా నెంబర్ కాల్ చేసి అయినా బుక్ చేసుకోవచ్చు. మన దగ్గర అయితే బుక్ కాస్ట్ 3 ఎంత ఓకే సారీ అండి, ఇది 280 అని పెట్టాను కదా, మీకు 300 అండి. యాక్చువల్గా 300 + 70 370 రూపీస్ అండి, మొత్తం 370 రూపీస్. యాక్చువల్గా ఎస్ఐ కానిస్టేబుల్ బుక్ అయితేనేమో 350, ఇది మీకు 370 వరకు పడుతుంది. ఓకేనా? సో మీకు ఇందులో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ టు తెలుగులో కంటెంట్ ఉంటుంది, డీటెయిల్గా ఉంటుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇది మీకు స్పెషల్గా డిఎస్సి టెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేసిన బుక్ అనమాట. ఓకేనా? సో తప్పకుండా తీసుకొని చూసుకోండి. ఓకేనా అండి? ఈ 2026లో మాత్రం కంపల్సరీ మీరు జాబ్ కొట్టేలాగా చూసుకోండి. మీకు ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు, ఎలా సాల్వ్ చేయాలి, నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా ఇవ్వబోతున్నారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. ఓకేనా? సో మీరు మాత్రం మన వీడియోని తప్పకుండా అన్ని గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అప్పుడు నేను మీకోసం చాలా వీడియోస్ అనేవి చేస్తాను. అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి, ఇది నా రిక్వెస్ట్ అండి. వీడియోని హైప్ చేయండి, మళ్ళీ లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకే? థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.